అక్రమ ఇసుక తోలే ముఠాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. రెవెన్యూ అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో చోటు చేసుకుంది. భద్రాచలంకు సారపాకకు వారధిగా ఉన్న బ్రిడ్జి కింద నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రతిరోజు అక్రమ ఇసుక తూలకాలు నిర్వహించడంతో అక్రమ ఇసుక తోలకాలు జరిపే ముఠాకు చెక్ పెట్టేందుకు గత రాత్రి రెవెన్యూ సిబ్బంది రంగంలో దిగగా అక్రమ ఇసుక తోలుతున్న ఒక ట్రాక్టర్ వారి కంటపడడంతో ఆ ట్రాక్టర్ను పట్టుకున్న రెవెన్యూ సిబ్బంది మిగతా ట్రాక్టర్లను పట్టుకునేందుకు బ్రిడ్జి కిందకు వెళ్లడంతో అక్రమ ఇసుక తోలకాలకు పాల్పడుతున్న ముఠా రెవెన్యూ అధికారులపై దాడికి దిగారు. రెవెన్యూ అధికారులు ఇసుక ట్రాక్టర్లు పట్టుకునేందుకు బ్రిడ్జి కిందకు వెళ్లారని సమాచారం తెలుసుకున్న జర్నలిస్టులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో అక్రమ ఇసుక తోలకాలు నిర్వహిస్తున్న 50 మంది ముఠా పారీపై ఒకరు మాత్రమే వారికి చిక్కినట్లుగా బూర్గంపాడు పోలీస్ అధికారులకు రెవెన్యూ అధికారులు తెలియజేయడంతో సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న బూర్గంపాడు ఎస్ఐ రాజేష్ మరియు వారి సిబ్బంది అక్రమ ఇసుక దందాకు పాల్పడుతున్న ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దొరికిన నిందితుడిని సంఘటన స్థలంలో వదిలేసి పారిపోయిన సామాన్లతో సహా పోలీస్ స్టేషన్కు తరలించారు. మరి ఈ రోజున తహసీల్దార్ గారి ఆదేశాల ప్రకారంగా మరి ఈరోజు ఇట్లా ట్రాక్టర్లు తిరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల మేము ఇట్లా ఈ సారపాక బ్రిడ్జ్ కిందికి రావడం జరిగింది. వచ్చే మూమెంట్లో మరి వచ్చేసరికి ఒక ట్రాక్టర్ని అయితే పట్టుకున్నాము. ఇక వచ్చేసరికి ట్రాక్టర్లని వెళ్ళిపోయాయని తెలిసింది. ఇక్కడ ఎవరైనా జనాలు ఉండరు, ఇంకేమైనా ట్రాక్టర్లను చూడడానికి వచ్చేసరికి అందరూ పారిపోయారు. అందులో ఒక వ్యక్తి మాత్రం మరి ఇట్లా ఆర్ఐ గారి అసిస్టెంట్ మీద మా మీద దాడి చేయడానికి పాల్పడ్డాడు. ఆయన పట్టుకున్నాం మీడియా వారి సహాయంతో. కాబట్టి మరి ఎట్లుందో పరిస్థితులు చూసి కొంచెం ప్రజలు కూడా మాకు సహకరించడం మంచిది. మా ప్రాణాలను పణంగా పెట్టి మరి మేము పనిచేస్తున్నాం. దీనికి పోలీసు వాళ్ళ నుంచి కూడా హెల్ప్ ఉంటే ఇంకా బాగుంటుంది అనేది మా ఆశ. మీరు ఎలా చేయగలరని మా మనవి. ఉన్నాయి కదా కస్టడీ ఒకటే దొరికిందా? 20 మంది చిల్లర. పేరు నాగరాజు మగవాళ్ళం మేము ముగ్గురం అయితే సార్. మా ముఠాలో తెలిసింది అది సార్. మా అతల పేర్లో నాకు తెలియదు. ఇవాళే వచ్చిన ఈ సాములు ఇప్పుడు ఇద్దరు సాములు ఎక్కడ ఉంటారు? ఆ సాములు కూడా బాగున్నారు. కైపురెడ్డి, రెడ్డి, నాగేంద్ర స్వామి ఏమో కానంటారు సార్. ఆయన ఉందా? వెహికల్ ఉందా? ఎందుకు మాదైతే ఒక బండి లోడ్ అయింది. ఎవరు బండి మీద? శేఖర్ స్వామి. ఆయన ఎవరు? శేఖర్ స్వామి భాస్కర్ నారయ్యప్ప. ఇంటి పేరు